మే ఐ కమ్ ఇన్ సార్? దొరికింది సార్. అడ్రస్ సార్ అదే ఆ అమ్మాయి హారిక గారి అడ్రస్ దొరికింది సార్. సుబేదారిలో కాకతీయ హై స్కూల్ సార్. హారిక గారు అక్కడ టీచర్ సార్. Pocket full of roses. All fall down. Okay. అవును, ఇవాళ మీనా టీచర్ కనిపించలేదు. లీవ్ లో ఉన్నారా? వచ్చారు. స్కూల్ డే కోసం ప్రిన్సిపల్ తో డిస్కస్ చేస్తున్నారు. అవునా? అయితే స్కూల్ డే ఎప్పుడు అనుకుంటున్నారు? అది ఈ రోజు మీటింగ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో ఉండొచ్చు. మ్యామ్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. పద. సార్, మీ బండి అడ్డుంది, కొంచెం పక్కన తీయండి సార్. सलाम साहब. सलाम. गंगाराम सर. बैठ. नहीं साहब. अरे बैठना यार. हाँ పైన కూర్చో. इधर ही ठीक है साहब. తీసుకో. ఆ రోజు చాలా హ్యాపీ. అంతా నీ వల్లే. आदत नहीं है साहब. మందు ముందే ఎవరికి అలవాటు ఉండదు. ఇదేమైనా మామూలు డ్రింకా? నువ్వేమైనా మామూలుడివా? ఫారెన్ సరకు. చలో లేలో. మన లాంగ్ ఫ్రెండ్షిప్కి ఇదే గ్రేట్ బిగినింగ్. అచ్చా, బిగినింగ్ ఏమంటారు? शुरुआत साहब. హా, గ్రేట్ షురువాత్. చియర్స్. ఈ హ్యాపీ మూడ్లో కూడా నన్ను ఒక్కడు డిస్టర్బ్ చేస్తున్నాడు. कौन है साहब वो? बताओ साहब. వాడే ఆ ముసల్న కొడుకు. నువ్వు కూడా క్లబ్కి ఎప్పుడు సంది వస్తున్నావా? నో సార్, ఈరోజు. అది మీకోసం. నాకోసమా? వాళ్ళెటోడివా? ఇంత రాత్రి వరకు వెయిట్ చేయడం దేనిక? ఓ మాట చెప్పొచ్చు కదా. క్యాంప్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు ఇక్కడున్నారని చెప్పి అందుకని. జీప్లో వెళ్ళి ఫాలో చేయి సార్. మన ఈ రూట్లో ఫాలో అవుతాం. గంగారాం జీప్లో అటు నుంచి చూస్తాం సార్. ఇటువైపు జీప్ వెళ్ళదు సార్. వాడు పారిపోతాడు. పదండి సార్.
ఇటువైపు పారిపోయాడు. Don't worry, don't worry. Just hold on. Hello, get around. ఎవరు? ఎస్పీ సాబ్. హలో. ఆకాంత్, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫైన్ సార్. డిస్టర్బ్ చేస్తున్నానా? నో ఇట్స్ ఓకే, చెప్పండి సార్. నిన్న రాత్రి ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కొద్ది దూరంలోనే సార్. అదే ఎక్కడ? సార్ ఐల్ కమ్ దేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ సార్. నో కాంత్, నువ్వు రెస్ట్ తీసుకో, పర్వాలేదు. నో ఇట్స్ ఓకే, ఐఎమ్ కమింగ్ సార్, ఐఎమ్ ఓకే. నమస్తే సార్. షాప్ అన్నా నువ్వేనా? అవును సార్. యూజువల్గా ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తావు? 10:30-11 సార్. ఆ రోజు 10:30 తర్వాత ఎవరెవరు ఫోన్ చేశారో చూసి చెప్పు. సరే సార్. ముగ్గురు సార్. ఎలా ఉంటాడు? ఇద్దరు ఎత్తుగా సన్నగా ఉన్నారండి, ఒకతను మాత్రం లావుగా పొట్టిగా ఉన్నాడు సార్. ఈ పార్కింగ్ టికెట్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, మా చెల్లి. స్టేషన్కి వచ్చి ఒకసారి కనపడు. ఇమ్రాన్, అర్థమైందా? అలాగే. నేను ఎక్కడి నుంచి మాట్లాడావు? भरत नगर साहब. అక్కడ ఏమైనా మర్చిపోయావు? వెంట కనుక్కో. వెళ్ళి చూడండి. దాని సంగతి ఏంటో చూడరా. जी साहब, मैं भी देख लेता हूँ. హలో సార్. ఆకాంత్, సారీ సార్, బంతుల నుంచి కాల్స్ అంతా వెరీ అవుతుంటే. నో ప్రాబ్లం కాంత్, నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో. నో ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ ఆల్ రైట్. సార్ మన శివాజీ సార్. ఏంటి ప్రాబ్లం? అతని కొట్లో జనార్దన్ మనుషులు చీప్ లిక్కర్ అమ్మమంటుంటే అడ్డుపడుతున్నారు సార్. పద చూద్దాం. సార్ మెల్లగా సార్. ఇక్కడ లిక్కర్ పర్మిషన్ ఉందా? परमिशन? कई का परमिशन साहब? ये माल जनार्दन साहब का है साहब. ये माल आगे भी मिलता है और पीछे भी मिलता है. గట్లనా? లోపల దియ్. మొత్తం స్టాక్ సీజ్ చేసి అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకో. అందరి లోపల దియ్. మొత్తం స్టాక్ ఈరోజు అమ్మేసాయి. ఎందుకంటే రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా. దద్దమ్మలు. షిట్, ఒక్కటి చేత కాదు, ఒక్కడు దొరికిన మనం ఫినిష్. వాడు వదలడు. మీరు పోయిన చోటల్లా అడ్రస్ తప్ప అన్ని వదిలిపెట్టి వచ్చేస్తారు. చేతకానే చవటలు. సార్ నేను వద్దని చెప్పాను సార్, కానీ ఇమ్రాన్ వినలేదు. అక్కడి నుంచే ఫోన్ చేశాడు. ఏయ్, షట్ అప్. సార్ పోనీ ఇమ్రాన్ లేపేస్తే? गलती मेरा है साहब, दोबारा नहीं होगा. ఆ సలీం గురించి మీరు బాధపడకండి సార్, వాడి సంగతి నేను చూసుకుంటా. తాజుద్దీన్ గారి కేసులో సలీం చాలా ఇంపార్టెంట్ క్లూ కాంత్. యు రైట్ సార్. అతను చనిపోవడం మన విషయాలన్నీ ముందే తెలిసిపోతున్నాయన్న డౌట్ వస్తుంది. ఇట్స్ ఇంపాసిబుల్. నో కాంత్, ఇట్స్ ట్రూ. చెప్పు శివాజీ. ఆ చీప్ లిక్కర్ కేసులో మెయిన్ కల్ప్రిట్ రవికుమార్ సార్. వాడు జనార్దన్ రైట్ హ్యాండ్. వాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు. ముందు వాడిని ఇక్కడ తీసుకురా, వాడి పెళ్లి మనం చేద్దాం. ఓకే సార్. బై ది వే, ఆ పోర్ట్రేట్ విషయం ఏమైంది? ప్రాసెస్లో ఉంది సార్. ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం ఎవరిని నమ్మడానికి వీలేదు. అండ్ మోర్ ఓవర్, మనం ఇంకా డిలే చేయకూడదు. ఆ ఎస్టీడీ బూత్ ఓనర్ని నువ్వే స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్లి ఆ పోర్ట్రేట్ని దగ్గరుండి గీచుకునిరా. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? నన్ను ఎక్కడ పట్టుకెళ్తాను సార్? స్టేషన్కి సార్. అదండి సార్. కళ్యాణ మండపంలోకి కాకి పట్టు వాళ్ళని ఎవరు రానిచ్చారా? ఇక్కడికి వచ్చి నక్షత్రం వేయడానికి కాదు, అరెస్ట్ చేయడానికి.
సార్ శివాజీ సార్ ఆ సుదర్శన్ గొడవ చేస్తున్నాడు సార్. నన్ను అరెస్ట్ చేయవట్లేదు. యు వెయిట్ దేర్. ఓకే సార్. సార్ నీకు పెళ్లి కావాలరా? కావాలి. నడరా నడరా నడు అదివే తీసుకెళ్ళండి. రై నువ్వు చేస్తున్న పని ఏమిటో అర్థమవుతుందా? నా డ్యూటీ నేను చేస్తున్నాను బాబాయ్. నువ్వు ఆపిన పెళ్ళి ఎవరిదో తెలుసా? హారికదిరా. హారిక జరిగిన దానికి నన్ను క్షమించండి. పర్వాలేదు బాబు, ఓ రకంగా మాకు మేలే చేశారు. అదే పెళ్ళయ్యకి ఇలా అయ్యుంటే. అవునయ్యా, దాని జాతకంలో దేవుడు పెళ్లి రాసి పెట్టలేదేమో బాబు. ఇన్నాళ్ళు పెళ్ళొద్దని తీరా ఇప్పుడు తనంతట తానే ఒప్పుకున్నాక ఇలా జరుగుతుందనుకోలేదు. నన్ను కూడా ఏ కేసులో ఇరికించాడు కనుక్కో మమ్మీ. ఎంతైనా జిల్లా ఎస్పీ కదా. ఏడవకు బుజ్జి, బాధపడకు తల్లి. అమ్మా మా వాడు ఏం చెప్పినా నువ్వు వింటలేదు. అసలు ఏం జరిగిందో కనీసం నన్నైనా చెప్పనేమ్మా. బుజ్జి, వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాడు ఒంటరిగా మిగిలిపోయాడమ్మా. కేవలం మీ అన్నయ్య కోసం వాడి తండ్రి తన కుటుంబాన్ని పణంగా పెట్టాడు తెలుసా? తాతయ్యకి బాయ్ చెప్పమ్మా. బాయ్ అప్పల్. బండి ఒకసారి ఆపు. ఏరా ఇంకా తగ్గలేదా? ఎదురా అయినా అదేంటి పొద్దున్నే బయలుదేరా నువ్వు? అవునరా, మన స్టేషన్ కి డిఎస్పీ గారు వచ్చారట. నువ్వు రెస్ట్ తీసుకో. సరే పని. రావయ్య మూర్తి, రారా. సూసైడ్ కేసు అని కేసు క్లోజ్ చేయి. సార్ ఇతను ప్రెస్ రిపోర్టర్ కదా సార్? వీడి గురించి వీడి రాతల గురించి తెలుసుగా. సార్ అసలు వీడి ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని మన వాళ్ళు స్టేషన్ తీసుకొచ్చారు. ఈడేమో స్టేజ్ మీద ఉన్నట్టు కళం గొప్పదా కత్తి గొప్పదా అని రెచ్చిపోయాడు. మన వాళ్ళు కొంచెం స్పీడ్ అయ్యారు. తీవ్రవాదుల సింపతైజరని కేసు క్లోజ్ చేయి. సార్ ఇది పెద్ద ఇష్యూ అవుతుందేమో సార్. అంటే ఈ లాకప్ డెత్ నేనే చేశానని ఒప్పుకోవాలా? అది కాదు సార్. నీకంత భయం అయితే తను చూసుకుంటాడులే. సార్ సచిన్ గుడ్ షాట్. వాట్? ఎప్పుడు? ఏమైంది? ఈ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు, పౌరకుల సంఘాలు ఇది ఖచ్చితంగా పోలీస్ హత్యేనని చెప్తుండడం ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తున్నట్టు అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం ఆ జర్నలిస్ట్ తన సెల్లో తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త. తమిళనాడు పొన్నేరులో జరిగిన లాకప్ డెత్ కి సంబంధించిన R2 స్టేషన్ ఎస్ఐ PSN మూర్తిని ఈ ఘటనకు బాధ్యుడిగా పరిగణిస్తూ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇది నిజం. హారిక 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 నా మాట విను. మూర్తి, ఎందుకు అంత ఫీల్ అవుతావు? ఈ సస్పెన్షన్ కొద్ది రోజులే. ఈ వేడి చల్లారగానే నేనే నీకు పోస్టింగ్ ఇస్తాను, సరేనా? నేను ఏ పాపం చేశాను సార్? అరే 10 days ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయవయ్యా. మన డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు సెలవు కావాలనుకున్నాం, దొరికే పనేనా? వెళ్ళు సార్. వెళ్ళవయ్యా, నేను ఉన్నానుగా. ఓకేనా? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నా. నాన్న ఉన్నారు.
సార్ సార్ ఒక నిమిషం సార్. ఏంటయ్యా పరిస్థితి ఎంత వేడిగా ఉందో చూసావా? అందరూ నేను అరెస్ట్ చేయమంటుంటే నువ్వేంటి ఉద్యోగం అని ఏడుస్తున్నావు? చేయండి సార్, అరెస్ట్ చేయండి. నింద మోస్తున్నందుకు కాదు, నేరస్తులను దర్జాగా తిరగనిస్తున్నందుకు. చేయండి, అరెస్ట్ చేయండి సార్. ఏంట్రా తాగొచ్చావా? ఇంకా లేదు, మిమ్మల్ని అందరికీ బోనెక్కించిన తర్వాత అప్పుడు తాగుతాను విషం. ఏంటయ్యాడు? To the Superintendent of Police, Tiruvadkar District, Tamil Nadu. News reporters lock-up death regarding yours faithfully, KLN Murthy. చెప్పు సార్. ఎస్పీకి రాసిన లెటర్ని పిఎస్ ద్వారా చేజెక్కించుకుని డిఎస్పీ సిఐ కలిసి పథకం ప్రకారం వీళ్ళ అక్కయ్యని బ్రోతల కేసుకు ఇరికించారు.